ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి. ఆ సందేశం ఏమిటంటే, ఈ సందేశం వినే ముందు ఈ వీడియోకి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాబా గారు ఈరోజు మనకు ఒక చక్కని సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి. అది ఏమిటంటే, ఆయన నీకు ఏమీ జరగడం లేదు అని నా మీద కోపంగా ఉన్నావా తల్లి? నా బిడ్డకు నేను సమాధానం ఇవ్వడానికే వచ్చానమ్మా అని బాబాగారు ఒక మంచి అడ్వైస్ తీసుకువచ్చారు. అది ఏమిటి అని బాబాగారి మాటల్లోనే విందామా? తల్లి, నిన్ను చూడాలనే వస్తున్నాను. నీకు ఒక మాట చెప్పడానికి జరుగుతుంది. తప్పకుండా నీకు వస్తుంది. నీ కోరిక నెరవేరుతుంది. భయపడకుండా ఉండు, నమ్మకంతో ఉండు అని చెబుతున్నా కదా బిడ్డ. నువ్వు ఆ క్షణం సరే బాబా అని థ్యాంక్స్ చెబుతున్నావు, నాకు ధన్యవాదాలు చెబుతున్నావు. కానీ తర్వాత కష్టమే. అసలు ఏం జరగలేదు, ఇక ఎప్పుడు జరుగుతుందో అని డీలా పడిపోతున్నావు కదమ్మా. ఇలాగా చెబుతూనే ఉన్నావు బాబా, కానీ ఇక్కడ ఏం జరగట్లేదు అని కోపం నా మీద నీకు ఉంది కదా తల్లి. కొందరు నన్ను వదిలేసినట్టు, మరికొందరు నన్ను మోసం చేసినట్టు, నువ్వు కూడా నన్ను ఇలా ఏమారుస్తున్నావా బాబా అని సందేహంగా నా వైపు చూస్తున్నావు కదా బిడ్డ. ఎన్ని రోజులుగా నీ దగ్గర ప్రార్థనలు పెట్టి ఎదురు చూస్తున్నాను. నా మాట వింటున్నావా లేదా, లేక ఏడిపించి వేడుక చూస్తున్నావా అని నా మీద కోప్పడుతున్నావు కదా తల్లి. ఇదిగో, నా మీద నమ్మకం, నా మీద ఎక్కువ కోపం ఉన్నా నీతో మాట్లాడాలని నీ దగ్గరికి వచ్చానమ్మా. నీ కోపానికి సమాధానం ఇస్తాను. నీ కోపానికి నేను ఏమీ అనుకోను బిడ్డ. నీ కోపం నా మీద కాకుంటే, నా మీద చెప్పుకుంటే అధికారం నువ్వు ఎవరి దగ్గర చూపిస్తావో చెప్పు. నీ అధికారం చూసి, అంటే నా మీద నీకున్న అధికారం చూసి నేను సంతోషిస్తున్నాను తల్లి. అవును, తన బిడ్డలు తల్లిదండ్రుల దగ్గరే కదా కోప్పడాలి. కోపాన్ని, సంతోషాన్ని చూపగలరు. తమకు ఏం కావాలో అడగగలరు. తండ్రి దగ్గరే కదా అడుగుతారు తల్లి. ఆ అధికారం నీకు ఎప్పుడూ ఉందమ్మా. నీవు ఆ అధికారం తీసుకొని నా దగ్గర నిలుచున్నావు. ఆలస్యం అవుతుంది అని కోప్పడుతున్నావు. నేను నిన్నే కదా బాబా పూజిస్తున్నాను. నాకు ఎందుకు జరగడం లేదు, నాకు జరిపించు బాబా అని అడుగుతున్నావు. ముందు నీకు జరిపించు బాబా అని అధికారంగా అడగగలుగుతున్నావు. సరేలే, కష్ట సమయంలో బాధల్లో ఉన్నప్పుడు ఇప్పుడు భగవంతుణ్ణి అవసరం ఉందమ్మా. సహాయం తీసుకోవాలి కూడా తల్లి. ఇలాంటి సమయంలో నా చెయ్యి వదలకు బిడ్డ. కష్ట సమయం నీకు ఎక్కువ చిక్కులు ఉన్నప్పుడు ఈ సాయి చెయ్యి వదలకుండా గట్టిగా పట్టుకో. ఈ చేతులను వదిలిపెడితే నీ బాధ ఎక్కువ అవుతుంది. ఎక్కువగా నువ్వు అనుభవించాల్సి ఉంటుందమ్మా. కాబట్టి ఇలాంటి సమయంలో అయినా నా ఒడిలో సేద తీర్చుకో తల్లి. నా చేతులు వదలకుండా పట్టుకో. నా తల కింద ఓదార్పు తీసుకో బిడ్డ. నిన్ను నీ తల్లిలా అనుకో. నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాను. నాకు తెలుసు తల్లి. నీ మనసులో ఉన్న కష్టాలన్నీ, బాధలన్నీ ఎవరికి చెప్పుకోలేక నీ మనసులో నువ్వే కృంగిపోతున్నావు కదా బిడ్డ. ఇప్పుడు అవుతుంది, అప్పుడు అవుతుంది అని ఎదురు చూసి విసిగిపోయి ఉన్నావు కదమ్మా. ఇంకా అంత నీ కోసం ఏమీ జరగదు అని నిన్ను హేళన చేసిన వాళ్ళు మాటలు నీ చెవిన పెడుతుంటే ఎంతో బాధపడుతున్నావు కదా తల్లి. ఏం చేయలేక, ఏం తోచకుండా దీనికంతా కారణం బాబా నువ్వే కదా అని నిర్ణయానికి వచ్చేసావు కదా బిడ్డ. ఎన్నిసార్లు నిన్ను అడుగుతున్నాను, చేశావా బాబా, నాకు చేస్తున్నావా బాబా అని నా మీద కోప్పడుతున్నావు కదా. నీ కోపానికి కూడా ఒక న్యాయం ఉందిలే తల్లి. నేను ఎప్పుడూ చెప్పేది మళ్ళీ చెబుతున్నాను విను. ఎప్పుడూ కూడా నీ లైఫ్లో జరిగేవి జరుగుతూనే ఉన్నాయి.
నీ కోసం తెర వెనకాల చేయాల్సిన పనులు చేస్తూనే ఉన్నాను, కానీ నీ కళ్ళకు కనిపించాలంటే నీ జీవితంలో ఏది జరగాలని అనుకుంటున్నావో అది ఖచ్చితంగా జరిగే తీరుతుందమ్మా. అందుకు కొంచెం సమయం ఎదురు చూడాలి తప్ప. అప్పటి వరకు నాతో గొడవ పడుతూను, నన్ను ప్రశ్నిస్తూను నాతోనే ఉండు. నా నుంచి ఎప్పుడూ కూడా నువ్వు దూరం జరగొద్దమ్మా. ఈ సాయి తండ్రితో ఉండటమే నీకు క్షేమం. మంచిదో చెడుదో జరిగేది జరగనివ్వు. ఏదో దానిని రుచి చూడు. అన్నింటినీ తట్టుకో. ఎక్కడా కూడా కుంగిపోవద్దు. కుంగిపోయావో కష్టంతో నిరుత్సాహపడతావు. దుఃఖం అదే దుఃఖం నీకు చేరుతుంది. అదే నువ్వు ధైర్యంగా ఉంటే విజయం వస్తుంది. పరుగెత్తు బిడ్డ, విజయం చేరే వరకు పరిగెత్తు. నీ సాయి బాబా నీకు తోడుగా వస్తాను. నాపై కోపడ్డావని నీ వెంట నేను ఉంటాను తల్లి. నువ్వు చేసే పనులన్నీ చూస్తూనే ఉన్నాను. అన్నింటినీ చూసి నేను ఆనందిస్తూ ఉన్నాను. నిన్ను అభిమానిస్తూ ఉంటాను బిడ్డా. ఇంకా నీ ప్రార్థనలు నెరవేరేందుకు ఎక్కువగా పనిచేస్తాను. ఏది చేసినా నువ్వు నా బిడ్డవు కదా బిడ్డ. సంతోషమే కదా తండ్రికి ఇష్టం. నువ్వు నాపై నమ్మకంతో పెట్టుకొని ఉన్నావు కదా. నాపై ఎంత నమ్మకం పెట్టుకొని ఉన్నావో నాకు అంత నీ మీద ఎక్కువ అభిమానం ఉంటుందమ్మా. నిన్ను అసలు వదులుకోను. నీ జీవితం సంతోషంగా ఏర్పరచుకుంటాను. నీ మనసు ఎదురు చూసేలాగా నీకు ఆనందం రోజులు వస్తాయి. ఆలస్యం అవుతుందని తప్పక నీకు జరుగుతుంది తల్లి. నమ్మకంతో ఉండు. అంతా మంచే జరుగుతుంది. నీ సాయి నీకు తోడు ఉంటాను. ఈ సాయి ఉండగా నీకు భయమెందుకు బిడ్డ. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరాం.